గంధసిరి ఆది గురుమాత నా ఎదురుగా ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాము. సమ్మక్క సారలమ్మకి మీకు ఉన్న సంబంధం ఏంటి? నాకు చిన్న వయసు నుంచే సమ్మక్క సారలమ్మ తల్లి అంటే ఎంతో నాకు భక్తి. మీ పైనకి ఎప్పుడు వస్తారు అమ్మవారు? అసలు ఎప్పుడు మొదలైంది ఇలా? దేవత అనేది మనం ఎట్లా అంటే అట్లా ఏ సందర్భం వచ్చేది కాదు. అమ్మవార్లను చూసినప్పుడు కొంతమంది తల్లి కూతుర్లు అంటారు, కొంతమంది అక్క చెల్లెళ్ళు అంటారు. అసలు ఏది నిజం? సారలమ్మ తల్లి సమ్మక్క తల్లికి బిడ్డ, అక్క చెల్లెలు అనేది అబద్ధం. కుంకుమ భరణిలోకి అసలు అమ్మవారు ఎలా వస్తారు? ఈ మేడారంలో ఇంత జనం ఏంటి, అసలు కుంకుమ భరణిలు రావటం ఏంటి, మనిషి బుట్టి మళ్ళీ దేవుడు ఎట్లా అయింది? అంత అడవి అమ్మవారికి చాలా ఇష్టమైన అడవి. ఏంటి ఏమైనా కోపం వచ్చిందా? మరి ఎందుకు అడవి అంతా కూడా మొన్న ఈ మధ్య కాలంలో పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి? ఒకప్పుడు పూజలు జరిగే కాడ చాలా ధర్మం ఉండే. ఎవరమ్మా ధర్మం ప్రకారం నడుచుకుంటున్నారు ఇప్పుడు? గురువుల గురించి మాట్లాడారు. మరి మీకు గురువులు ఉండే ఉంటారు కదా? అవును. మీ గురువులు ఎవరు? మా గురువు వచ్చేసి, నాకు మాత్రం గురువు మా తాతగారు. ఈ అమావాస్య పౌర్ణమి సమయంలో మీకేమైనా ప్రత్యేకంగా శక్తులు వస్తూ ఉంటాయా? అమావాస్య అంటే అమ్మ చెడు కాదు, లక్ష్మీదేవి పుట్టినరోజు. లక్ష్మీదేవి పుట్టినరోజు కూడా మన వాళ్ళు అమావాస్యకి బయటికి వెళ్ళకూడదు, అమావాస్యకి బయటికి వెళ్తే దయ్యం పడుతుంది, భూతం పడుతుంది, అదంతా తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారం చేశారు. నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా, నాకు నా ఎదురుగా తాయెత్తులు ఉన్నాయి. ఒకటి చూస్తేనేమో రాగి, ఒకటి ఇత్తడి, ఒక్కొక్కటి దేనికోసం వాడతారు? ఎందుకు ఇస్తారు మీరు? ఈ వేరు వచ్చేసి అమావాస్య సూర్యగ్రహణం, ఆ టైంలో మేము వెళ్ళి ఈ వేర్లన్నీ తెచ్చుకొని నీకు హోమాలు చేసి జీవం పోసుకుంటాం. చేతబడులు అవి అంటారు కదా, ఇవి నిజంగా ఉన్నాయా? చేస్తారా? దైవశక్తి ఉందని నువ్వు నమ్ముతావమ్మా? ఖచ్చితంగా. మరి దైవశక్తి ఉన్నప్పుడు దుష్టశక్తి ఉన్నది కూడా అంతే నిజం కదా. ఒకవేళ నా మీద ప్రయోగం జరిగింది అనుకుందాము, నేను వచ్చి చెప్పినప్పుడు నాకే తెలియదు కదా, మీరు ఎలా గుర్తుపడతారు? మనం అంజనంలో చూస్తాం కదమ్మా. ఈ కలియుగంలో, ఈ మధ్య కాలంలో ప్రజలలో భక్తిభావం చాలా పెరిగిపోయింది. ఏ సమస్య వచ్చినా ముందుగా దేవుడే గుర్తొస్తున్నాడు. అనారోగ్య సమస్య వస్తే డాక్టర్ ఎలా గుర్తొస్తాడో దేవుడు కూడా అలాగే గుర్తొస్తున్నాడు. అయితే సమస్యను తీర్చే మార్గం ఏ విధంగా అనేది మాత్రం ప్రశ్నార్థకంగానే ఉంది. అయితే ఈరోజు నేను ఖమ్మం డిస్టిక్లో ఉన్నటువంటి గంధసిరి అనే గ్రామానికి వచ్చాను. ఇక్కడ ఆది గురువు మాత ఉన్నారు. ఈమె వనదేవతలు అయినటువంటి సమ్మక్క సారలమ్మ భక్తురాలు. ఈమె దగ్గరికి వెళ్ళి మీ సమస్య ఏదైనా సరే చెప్పుకున్నారంటే ఆమె సమ్మక్క సారలమ్మని తలుచుకొని ఒక బొట్టు పెట్టి చిన్న తాయితు కడితే చాలు, ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం చూపిస్తుంది. మీ వైపు న్యాయం ఉండి, మీ వైపు ధర్మం ఉంటే అది ఎలాంటి సమస్య అయినా సరే ఖచ్చితంగా పరిష్కారం చూపిస్తుంది అమ్మవారు. అయితే చాలామంది తమ కోరికలు నెరవేరాయని చెప్పి ఎంతోమంది చెప్పారు. అనారోగ్య సమస్యలు కానీ, కోర్టు సమస్యలు కానీ, మరే ఇతర సమస్యలైనా సరే. నిజంగా ఆమెలో ఏం పవర్స్ ఉన్నాయి, ఆమె ఏ విధంగా ఈ పరిష్కారాలను చూపిస్తుందో తెలుసుకునేందుకు నేను ఈరోజు ఆమెను కలవటానికి వెళ్తున్నాను. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. లెట్స్ గో. ఇప్పుడు నా ఎదురుగా గంధసిరి ఆది గురుమాత నా ఎదురుగా ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాము. నమస్కారం అమ్మా. దీర్ఘాయుష్మాన్ బాబమ్మ. ఎలా ఉన్నారమ్మా? బాగున్నామ్మా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. మిమ్మల్ని కలవటం చాలా చాలా సంతోషంగా ఉంది. సంతోషం అమ్మ మాకు కూడా. అమ్మ, మీ గురించి మేము విన్నాము. ఎవరి నోట విన్నా కూడా సమ్మక్క సారలమ్మ బిడ్డ అని చెప్తున్నారు. మీ చేతి వెంట ఏమి ఇచ్చినా కూడా, అంటే ఏ సమస్యతో వచ్చినా కూడా వాళ్ళ సమస్యకు పరిష్కారం మీరు చూపిస్తారని చెప్పారు. అవునమ్మా. అసలు మీరు ఎవరు, ఏంటి, మీకు అమ్మవారికి ఉన్న సంబంధం ఏంటి, అసలు ఏంటి ఇదంతా? ఓం వనదేవతాయ నమః. సమ్మక్క సారలమ్మకి మీకు ఉన్న సంబంధం ఏంటి? అసలు ఎవరి నోట విన్నా వాళ్ళ బిడ్డే అని చెప్తున్నారు. మీ నోటి వెంట ఏదొచ్చినా అది నిజమవుతుంది, మీరేం చేసినా ఏ సమస్యతో వచ్చినా పరిష్కారం అవుతుంది అని అంటున్నారు. ఏంటి అసలు? ఏంటంటే అమ్మ, మనకి తల్లి బిడ్డ అనే సంబంధం అన్నారు కదా. నాకు చిన్న వయసు నుంచే సమ్మక్క సారలమ్మ తల్లి అంటే ఎంతో నాకు భక్తి. వాళ్ళని చూడగానే మన కన్న తల్లిని చూస్తే ఎట్లా అనిపిస్తుంది, అట్లా అనిపిస్తూ ఉంటుంది. ఆ తల్లి బిడ్డకున్న బంధం అనేది అది నిజం. నిజం కాబట్టి ఈ రోజు వరకు నేను ఇస్తున్నాను తాయెత్తు, నేను ఇస్తే నయం అవుతుందని మీరు అనుకుంటున్నారు. నేను ఇవ్వట్లేదు, భగవంతుడు మనిషి రూపంలో వస్తాడు. అలాగనే ఆ సమ్మక్క తల్లి నన్ను ఒక్కదాన్నే బిడ్డగా అనుకోవట్లేదు. మా దగ్గరికి ఎవరు వచ్చినా ఆమె బిడ్డలతో సమానం అనుకొని ఆమె మా పైనుండి అట్లా బొట్టు పెట్టి వాళ్ళ బిడ్డల్ని బాగు చేసుకుంటుంది. మీ పైనకి ఎప్పుడు వస్తారు అమ్మవారు? అసలు ఎప్పుడు మొదలైంది ఇలా?
దేవత అనేది మనం ఎట్లా అంటే అట్లా ఏ సందర్భం వచ్చేది కాదు. దానికి కొన్ని నియమాలు ఉంటాయి. నాకు చిన్న వయసులోనే అమ్మవారు వచ్చేది. చిన్న వయసులో? చాలా చిన్న వయసులోనే అమ్మవారు వచ్చేది. అమ్మవారు వచ్చేసి ఆమె భక్తి ఎక్కువగా చేసేదాన్ని, ఉపవాసాలు చేసేదాన్ని. ప్రతి బుధవారం కఠినమైన ఉపవాసం చేసేదాన్ని అమ్మవార్లకి. అట్లా ఉపవాసాలు చేసుకున్నాను. జాతరలకు పోతున్నప్పుడే సంబరం కాదు, నాకు ఇంట్లో ప్రతిరోజు అమ్మవార్ల భక్తే ఉండేది. అమ్మవార్లకి నైవేద్యం పెట్టుకోవటం, బెల్లం, ఆమె పూజలు, ఆమెకు పువ్వులు పెట్టడం, ఎక్కడ ఏ చెట్టు కనబడ్డా 4 పువ్వులు తెంపుకోవటం, అమ్మవారి దగ్గర పెట్టుకోవటం, ఇక ఆమెనే చూస్తూ ఉండిపోవాలనిపించేది నాకు. అట్లా ఆమె భక్తి రావటం, ఒంటి మీదకి రావటం, చెప్పటం, మా వాళ్ళందరూ భయపడి చిన్న వయసులో ఎందుకు అమ్మవారు రావటం అని చెప్పేసి వాళ్ళ అమ్మవారికి దండం పెట్టి ముడుపు గట్టి ఆపినా కానీ ఆ తల్లి ఆగుతుందా? ఓకే. ఆ తల్లి అట్లే వచ్చి తర్వాత ఇంక ఇలా అమ్మవారు ఆమెలో ఆధ్యాత్మిక మీదలో ఆమెలోకి దిగిపోయినాం ఇక మేము. ఓకే. అంటే చిన్న వయసు నుంచి మీరు ఇలాగే చెప్తూ ఉన్నారు? చిన్న వయసు నుండి ఇలాగ చెప్పడం అంత లేదమ్మా. చిన్న వయసులో మనం ఏం చెప్పేది, మనకేందంటే దాదాపుగా పిల్లలు పుట్టిన తర్వాత. మీకు పెళ్ళయింది? పెళ్ళయింది, నాకు పెళ్ళయింది, పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తర్వాత ఇక అంటే ఒక్క పొద్దులు, ఉపవాసాలు, పూజలు అలాగే చిన్న వయసు నుంచి పిల్లలు పుట్టే వరకు కూడా అలానే వస్తున్నా, నేను చేస్తూ వస్తున్నా. తర్వాత నాకు అమ్మవారే ప్రపంచం లెక్క అనిపిస్తుంది. నేను ఎంత లేస్తాం, మనం అందరిలాగా మీలాగనే ఇంట్లో వంట చేసేదాన్ని, దేవుడు పూజలు చేసేదాన్ని, మీరు ఎలా ఉంటారో అలా ఉండేదాన్ని. కానీ నాకు ఎక్కువ అమ్మవారి భక్తిలో దిగిన కొద్దీ ధర్మ మార్గంలో నడవాలి, ధ్యానంలో వెళ్ళిపోవాలి, అమ్మవారి భక్తిలోనే ఉండిపోవాలి అనేది ఎక్కువగా నా మనసుకు అనిపించేసి ఇక దానిలోనే అమ్మవారిలోనే దిగిపోయినాయి నేను. కుటుంబం సపోర్ట్ చేశారా అమ్మ మీకు? మా అమ్మ నాన్న వాళ్ళంతా ఒప్పుకోలేదు. ఫస్ట్లో అందరూ ఎవరు ఒప్పుకోలేదు, ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. తర్వాత ఏం చేసినాం అంటే ఇక ఎక్కువ అమ్మాయికి వాళ్ళకి కొన్ని అద్భుతాలు చూపించాము ఇంట్లో కూడా. అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఆ తల్లి ఏ మహత్యం చూపించాలో ఆ మహత్యం వాళ్ళకి చూపించేసింది. ఆ తర్వాత వాళ్ళు కూడా ఇంత అమ్మలో దిగిపోయినప్పుడు మనం ఆపడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇక ఎవరైతే పిల్లలు ఉన్నారో పిల్లలు మాత్రం నా కింద నేనే చదివిస్తున్నాను ఉంటున్నారు. కాకపోతే పూర్తిగా ఇక ఆమెలోకి దిగిపోయినాయి నేను. ఓకే. మీరు ఒక్కరేనా, మీ కుటుంబంలో ఇంకా ఎవరైనా ఉండేవారా ఇలాగే? మా తాతల ముత్తాతల కాడి నుంచి ఇట్లా వస్తుంది. మా కుల వృత్తి ఇది, వృత్తి మా కుల వృత్తి. అమ్మవార్లు మా కులదైవం. ఓకే. మాకు తరతరాల నుంచి దాదాపుగా 8 తరాల నుంచి కూడా మాకు అమ్మవారి పూజలే. మాకు అమ్మవారి పూజలోనే ఉండేవాళ్ళం. మా తాత తాయితి కట్టేవాడు, మంత్రిచి బొట్టి పెట్టేవాడు. ఆయన ఇది నాకు వచ్చింది ఇంట్లో. మళ్ళీ మా నాన్నగారికి వాళ్ళకి అంతా రాలేదు. మా ఈ తరంలో మీకు వచ్చింది, ఈ తరంలో మాకు వచ్చింది. ఆ తల్లి ఈ తరంలో నన్ను ఎన్నుకుంది అట్లా. ఓకే అమ్మ. అందరికీ అనుమానం, అమ్మవార్లను చూసినప్పుడు కొంతమంది తల్లి కూతుర్లు అంటారు, కొంతమంది అక్కా చెల్లెళ్ళు అంటారు. అసలు ఏది నిజం? ఒక తల్లి కూతుర్లా, అక్కా చెల్లెళ్ళ? అక్కా చెల్లె అనేది మనం పిలుచుకోవడానికే. సమ్మక్క సార్లమ్మ అనేది అక్కా చెల్లెలు కారు. వాళ్ళిద్దరు తల్లి కూతుర్లు. సార్లమ్మ తల్లి సమ్మక్క తల్లికి బిడ్డ. అక్కా చెల్లెలు అనేది అబద్ధం, తల్లి కూతుర్లు అనేది నిజం. మనం ఏదో పిలుచుకోవటప్పుడు సమ్మక్క సారక్క అని ఇట్లా పిలిచి వాళ్ళిద్దరిని అక్క చెల్లెళ్ళుగా అనుకున్నారు జనాలంతా, తెలియని వాళ్ళు. వాస్తవానికి తల్లి కూతుర్లు. ఓకే. పురాణాల ప్రకారం ఏదైతే ఉందో తల్లి కూతుర్లు అనేదే వాస్తవం. అమ్మ, ఇంకొక అనుమానం, తల్లి కూతుర్లు ప్రతి మాఘశుద్ధ పౌర్ణమి అంటే ఒక సంవత్సరం తర్వాత మరొక సంవత్సరం, ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మేడారంలో ఉన్నటువంటి గద్దెల పైనకి వస్తారు. అప్పుడు తండోపతండాలుగా తెలంగాణలో ఒక మహాకుంభమేళా జరిగినట్టుగా భక్తులంతా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ అమ్మవారు కుంకుమ భరణిలో వస్తారు అని చెప్తారు. వచ్చేటప్పుడు కూడా మేళ తాళాలతోటి గవర్నమెంట్ అంతా కూడా ఫుల్ సెక్యూరిటీ అరేంజ్ చేసి తీసుకొస్తూ ఉంటారు. కుంకుమ భరణిలోకి అసలు అమ్మవారు ఎలా వస్తారు? కుంకుమ భరణిలో ఏ రూపంలో ఉంటారు అమ్మవారు? ఎలా తీసుకొస్తారు అసలు? అమ్మవారు అంటే సమ్మక్క తల్లి అనేది జగన్మాత. ఆమె సమ్మక్క తల్లి అని పిలువబడుతుంది. జగన్మాత పార్వతీదేవి. ఆ పార్వతీదేవియే సమ్మక్క తల్లిగా ఈ భూమి మీద అవతరించింది. ఎందుకు అవతరించిందమ్మా అని మీరు అడగొచ్చు. అసలు కుంకుమ భరణిలోకి అమ్మవారు రావటం ఏంటి? ఇది మేము నమ్మాలా వద్దా? ఈ మేడారంలో ఇంత జనం ఏంటి? అసలు కుంకుమ భరణిలో రావటం ఏంటి? మనిషి బుట్టి మళ్ళీ దేవుడు ఎట్లా అయింది? ఎన్నెన్నో మీకు ప్రశ్నలు వస్తున్నాయి, చాలా మందికి ఇట్లా వస్తూనే ఉన్నాయి. అసలు ఏంటంటే అమ్మ, మేమంతా అడవి బిడ్డలం అయినప్పటికీ మన తాతల ముత్తాతల కాలంలో ఎట్లుండేది?
ఫస్ట్ నిప్పు రాయితోని కొట్టి నిప్పు తీసేవాళ్ళు. ఆ కాలం నుంచి మనకి ఇప్పుడు అసలు ఏం తెలుస్తుంది, ఏ కాయ ఏ పండు ఆ గడ్డ ఈ గడ్డ దొరికితే అయ్యే ఉడకబెట్టుకొని తినేవాళ్ళు. అంత కరువు ఉండేది అప్పుడు. అట్లా అడవి బిడ్డలు అయినప్పుడు ఒకానొక కాలంలో మనకి ఆ తరంలోనే కరువు కాలం వచ్చింది. అడవి బిడ్డకి ఆ కాయ పండు కూడా దొరికేది కాదు. తర్వాత రాజుల కాలం అయింది. రాజుల కాలం అయ్యేసరికి మనకి ఏంది, ఒత్తిడి ఎక్కువైపోతుంది. పన్నులు కట్టమని ఈ అడవి బిడ్డలకి మొత్తం ఎక్కడికక్కడ కట్టుబాట్లు కట్టుకునేవాళ్ళు రాజులు. ఏది దొరికేది కాదు. కొన్ని రోగాలు, దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి చూసామా, తెలియని వ్యాధులతోని, ఇప్పుడు మన కరోనా ఎట్లా వచ్చింది అట్లకనే కొన్ని వ్యాధులతోని తినటానికి తిండి లేక, ఉండటానికి గుడిసి కూడా లేక చాలా అవస్థలు పడుతున్నారు అడవిబిడ్డలు. ఊని ఏడుస్తున్నారు. ఆ సమయంలో పార్వతీ పరమేశ్వరులు వీళ్ళు ఇట్లా ఉండంగా వాళ్ళు వస్తుంటారు. మన తదాస్తు దేవతలు ఎట్లయితే తిరుగుతుంటారో పార్వతీ పరమేశ్వరులు కూడా అడవి కదా, అడవి ఎక్కడుంటే దేవుళ్ళు అక్కడే. ఇప్పుడు పౌర్ణమికి అట్లా వస్తుంటారు అన్నమాట, భూలోకానికి వస్తుంటారు. అది వాస్తవం, అబద్ధం కాదు. అట్లా ఒక పౌర్ణమికి పార్వతీ పరమేశ్వరులు అక్కడ ఉండేటప్పుడు కొంతమంది బిడ్డలు, అడవి బిడ్డలు ఏడుపు వినబడింది, దుఃఖం. ఆ దుఃఖమైన పార్వతీదేవి అసలు ఏంది ఈ దుఃఖం, ఏంది, ప్రజలు ఏదో నా బిడ్డలు అల్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది అని వచ్చేసి చూస్తే, అబ్బా ఏంది ఇది, కరువు కాలం వచ్చేసింది, రోగాలతో బాధపడుతుంటారు, తిండి లేకుండా బాధపడతారు నా అడవి బిడ్డలు. మళ్ళీ వాళ్ళు మొక్కిదేంది, అమ్మ తల్లి జగన్మాత వనదేవత నువ్వే ఉన్నావమ్మా అంటారు. మరి నా బిడ్డలు ఎంత అల్లాడతారా, నేనే పోయి వాళ్ళని కాపాడుకుంటా అని శివయ్య దగ్గర ఆజ్ఞ తీసుకొని ఆ పార్వతీదేవి సమ్మక్క తల్లిగా ఆ అడవిలో ఊరుగల్లపట్నం మేడారం ఉంది కదా, ఆ మేడారంలో ఆమె జన్మించడం జరిగింది. ఆమె జన్మం ఎట్ట జరిగిందమ్మా అంటే, ఆ తల్లి ఒక పసిబిడ్డ అయ్యి ఒక చెట్టు కింద క్యారమని ఏడుస్తుంది. ఏడుస్తుంటే ఆమె చుట్టూ పులులు కాపలా ఉన్నాయి, పెద్ద పెద్ద పులులు కాపలా ఉన్నాయి. అటుగా కోయదరు వస్తున్నాడు, ఎవరు, మేడల రాజు. మేడల రాజుకి పిల్లలు లేరు. మేడల రాజుకి పెళ్ళి కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది, పిల్లలు లేరు. పిల్లల కోసం ఎప్పుడు ఆ తల్లిని అడుగుతూ ఉంటాడు. అదే విధంగా ఒక రోజు ఆయన ఇంటి ముందు పడుకుంటారు కదా, పడుకున్నప్పుడు ఆ రోజు ఒక రోజు రాత్రి, అమ్మా నాకు ఎప్పుడు ప్రసాదిస్తావు బిడ్డని, నిన్నే నమ్ముకొని బతుకుతున్నావు, ఈ బిడ్డలందరూ నా బిడ్డలు అనుకునే బతుకుతున్నా, కానీ నా వంశాన్ని నిలబెట్టేటోళ్ళు కూడా కావాలిగా అని ఆయన వేడుకొని పడుకుంటాడు. తెల్లారి ఈయన అడవి పొలానికి వెళ్తుంటాడు. మరి అడవి మనుషులు ఏం చేస్తారు, పొలం వేటకెళ్ళంది తప్పదు కదా, వేటకెళ్ళిండు. వేటకెళ్ళినేసరికి అక్కడ అమ్మవారు క్యారమని ఏడుస్తుంది. చిన్నపిల్లకి చుట్టూరు పెద్ద పుల్లు ఉన్నాయి. ఒక 10 మంది పోతారుగా వేటకు, ఒక్కళ్ళు బోరుగా. పోయినప్పుడు చూసి ఎవరో పిల్ల ఏడు పినబడుతుంది, పసిబిడ్డ ఏడు పినబడుతుంది అని నేను చూసి వస్తానంటే, పెద్ద పుల్లులు ఉన్నాయాడ, మనం ఎందుకు పోవాలని కొంతమంది, నేను పోయి చూసి వస్తాగండి అని పోయేసరికి ఆయన అక్కడికి పోగానే ఆ పులులన్నీ మాయమైనవి. ఆయన ఆ బిడ్డను చూడగానే అక్కడ ఉన్న పులులన్నీ, ఆయన పులులను చూసుడు, ఆ పులులన్నీ మాయమైపోయింది. ఆ బిడ్డని అలాగే ఎత్తుకొని భగవంతుడి వనదేవత ఇచ్చిన ప్రసాదం మాకు ఇది అనుకొని ఇంటికి తెచ్చిండు. ఇంటికి తెచ్చిన తర్వాత గుడాన్ని అందరినీ పిలిచిండు. అడవిలో నాకు ఈ బిడ్డ దొరికింది, పసిబిడ్డ అని చెప్పేసి మళ్ళీ ఆమె పేరు పెట్టాలి కదా, తారకాముని పిలిచారు. మునీశ్వరులు ఉంటారు కదా, ప్రతి గూడానికి రాజ్యానికి ఒక రాజుకి గురువు అనేది ఉంటాడు కంపల్సరీ. అట్లనే తారకామునీశ్వరుని పిలిచారు. పిలిచి మరి ఈ బిడ్డకి ఏం పేరు పెడదామయ్యా అంటే, మీ గుడాన్ని కాపాడటానికి వచ్చిన ఆ పార్వతీదేవి జగన్మాతే సాక్షాత్ సమ్మక్కయ్య పుట్టింది, ఏమో మామూలు అంశ కదా, ఏమో సాక్షాత్ పార్వతీదేవి మీ గుడాన్ని కాపాడటానికి వచ్చింది, ఏమో పేరు సమ్మక్క అని పెట్టండి అని చెప్పేసి పేరు పెట్టు. సమ్మక్క అనే నామకరణం చేసిండు. సమ్మక్క అన్న ఆ రోజు అంతా వాళ్ళకి సంబరాలు జరిగినాయి. ఇక ఆ తల్లి అడుగుపెట్టిన కాడి నుంచి వాళ్ళ దగ్గర నిదానంగా వాళ్ళు ఉన్న కరువు కాలం తీరిపోవడం, రోగాల మాయమైపోవడం. ఏమో పెద్ద అవుతున్న కొద్దీ వనమూలికలు ఉంటాయి కదా, ఎవరికైనా ఇంత బాగలేకపోయినా, ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అనారోగ్యం పరంగా వచ్చినా ఆ వనమూలికలు ఈ వనమూలికలు తేవడం, వాళ్ళకి పసర్లు పోయడం, ఏర్లు నూరి కడుపులోకి దాగిపించడం, వాళ్ళు బాగా అయ్యేటోళ్ళు. అట్లా చేసుకుంటూ వచ్చేది ఆ తల్లి. అట్లా చేస్తూ వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఒకరోజు అమ్మవారు వాళ్ళ నాన్నని వాళ్ళందరిని పిలిచి, చిలకమ్మ బావి అని ఉంది, కొన్ని అవసరాలు ఉంటాయి కదా, మరి దేవత ఆమె మామూలు మనిషి కాదుగా, మరి నాన్న అయ్యా కొన్ని రోజుల పాటు నేను చిలకమ్మ బావి దగ్గరికి వెళ్ళాలి, అక్కడ కొద్ది రోజులు ఉండి వస్తానని పోతే. జలకమ్మ బావి దగ్గరికి వెళ్ళడానికి కూడా ఒక కారణం ఉంది. అమ్మవార్లు ఏంటంటే పౌర్ణములు ఈ అమావాస్యలు ఏదైతే వస్తుంటారో అక్కడ పూజలు వాళ్ళకి, అక్కడ పూజలు జరుగుతుంటాయి. పైన మన దేవతల కాలం నుంచి కైలాసం
అక్కడ వైకుంఠం నుంచి కూడా అమ్మవార్లు దేవతల భూమి మీదకి వచ్చే అడవిని ఎంచుకుంటారు. అక్కడ జలకం బావి దగ్గరికి వచ్చి అమ్మవారి స్నానాదులు పూర్తి చేసుకొని పుట్ట చుట్టూ తిరిగి అక్కడ పూజ చేసుకొని అట్లా వస్తుండగా పగిడిద్దిరాజు గారు అటు నుంచి వేటకెళ్తాడు. ఓకే. ఆయన అమ్మవారిని చూసిండు. పగిడిద్దిరాజు గారు ఎవరో కాదు, సాక్షాత్ పరమశివుడే. అంటే ఈ జన్మలో ఇక పగిడిద్దిరాజు గారు ఏమని చూసి ఏమని ఎట్లయినా పెళ్లి చేసుకోవాలని చెప్పి వీళ్ళు మనసు పడుకొని మళ్ళీ ఊళ్ళోకి వచ్చి మళ్ళీ పెద్దలకు చెప్పుకున్నాక వాళ్ళు వీళ్ళు మాట్లాడుకొని సమ్మక్క తల్లికి కళ్యాణం జరిపించారు పగిడిద్దిరాజుకి ఇచ్చి. పగిడిద్దిరాజుకి ఇచ్చి కళ్యాణం జరిపించిన తర్వాత అక్కడ దాకా మంచిగానే ఉంది, మొత్తం మంచిగా నడుస్తుంది. ఆమె అటు అత్తగారింటికి వెళ్ళిపోయింది. వీళ్ళు పోలవలస గ్రామంలో వీళ్ళు ఉన్నారు, మేడల రాజు తల్లిగారు ఉన్న తర్వాత ఎవరో కాదు పగిడిద్దిరాజు ఈయనకి మేనలుడే. ఓకే. పగిడిద్దిరాజు మేడల రాజుకి మేనలుడు. వీళ్ళు మొత్తం రాజులే. అయితే ఏమైందంటే మన ప్రతాపరుద్రుడు ఉన్నారు కదా, ఆయన మంచోడే. కాకతీయ రాజు ఆయన మంచోడే. ఆయన మంచితనం తర్వాత కనబడుతుంది. మధ్యలో వాళ్ళు పుల్లలో పెట్టడం వల్ల మంచి చెడు కావాల్సి వచ్చింది. అట్లాక ప్రతాపరుద్రుడు ఏం చేసాడంటే పన్ను కట్టమని పంపించాడు. రాజు నేరుగా రాడుగా, మధ్యలో ఉన్న మంత్రులకి సైనికులకి ఇచ్చి పంపించాడు. మరి పక్క ఊరు పన్ను కట్టమని ఎప్పుడు పంపించారో పన్ను కట్టలేని పరిస్థితిలో ఉన్నారు మన పగిడిద్దిరాజు మేడల రాజు వాళ్ళు. మేము ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నాము, ఈ సంవత్సరం మేము పన్ను కట్టలేము, వచ్చే నాటికి పన్ను కడతాం అని బతిమిలాడి పంపించారు. ఈ మధ్యలో వచ్చిన అతనికి ఈ మధ్యలో ఆయన పోయి అక్కడేం చెప్పిండు, ఇలా మళ్ళీ అంటారు చూసివమ్మా, ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ, మంచిగా ఉండే దగ్గర పొగలేపుతారు. అట్లకనే ఏం చేసిండంటే పోయి ఇంకేముంది మేము పన్ను కట్టంపో, ఏం చేసుకుంటారో చేసుకోపోని మేనల్లుడు వాళ్ళ మేనమామతో చేతులు కలిపి, పగిడిద్దిరాజు వాళ్ళ మేనమామతో చేతులు కలిపి వాళ్ళిద్దరూ ఒకటైపోయి మిమ్మల్ని ధిక్కరించిర్రండి, మిమ్మల్ని లెక్క చేయకుండా తీసిపడేసిరని చెప్పేసరికి ఇక ఆయన ఊకుంటాడా? ఆయనకి ఇంకా బాగా కోపం పెరిగిపోయింది. కోపం పెరిగిపోయి యుద్ధానికి సిద్ధంగా అండి. మళ్ళీ నీతి ఉంది, రాజనీతి, ఎమ్మటే వచ్చి పడరు. అయితే మేము యుద్ధం ప్రకటిస్తాం, మీరు పన్ను కట్టనన్నారుగా, ఇక యుద్ధం చేయండి ఇక మాతోనని చెప్పేసి చెప్పారు. యుద్ధం ఒకరోజు సరే ఇక మేము ఎంత బతిలాడిపోయాం. వీళ్ళు పగిడిద్దిరాజు వాళ్ళు ఏమంటారు, అరే మేము ఎంత బతిలాడి చెప్పినా కూడా రాజు కాపాడాల్సిన రాజా, రాజు అంటే నువ్వు తండ్రివే, నీ బిడ్డలకు ఒకరికి ఎగిసుత్తి ఒకరికి ఎగసదు, నువ్వు దగ్గరగా హక్కుని తీసుకునేది పోయి నువ్వు యుద్ధం ప్రకటించవే, ఇక మేము ఎందుకు వెనక దగ్గుతాం, యుద్ధానికి సై అన్నారు వీళ్ళు. యుద్ధానికి వాళ్ళ దగ్గర మరి పెద్ద రాజు దగ్గర ఏముంటాయమ్మా, పెద్ద పెద్ద ఆయుధాలు ఉంటాయి. మన వాళ్ళ దగ్గర ఏమున్నాయి, సమ్మక్క సారక్క తల్లి పగిడిద్దిరాజు దగ్గర బాణాలు ఉన్నాయి. అట్లక్క వీళ్ళు యుద్ధానికి సై అని చెప్పేసి యుద్ధం మొదలుపెట్టరు. యుద్ధం మొదలుపెట్టినాక యుద్ధంలో అప్పటికి చాలాసేపు పోరాడి ఆ పోరాటంలో జంపనని బల్లేలతోని బాణాలతోని ఆయన్ని అక్కడ యాగం చేశారు. తర్వాత పగిడిద్దిరాజుకి తగిలిన తర్వాత సమ్మక్క తల్లికి తెలిసింది. సమ్మక్క తల్లి అంటే కాళికామాత రూపం, అగా బంగారు తల్లి ఆ కాళికామాత రూపం. ఇక ఆమె ఆగుతా, కొడుక్కి భర్తకు దెబ్బ తగిలిందంటే ఇక బాణాలు వేసిరని తెలవగానే ఆమె తల్లి బిడ్డ సారలమ్మ తల్లి సమ్మక్క తల్లి ఇద్దరు బాణాలు తీసుకొని వాళ్ళు యుద్ధానికి మొదలుపెట్టారు. యుద్ధానికి అక్కడ వస్తున్నప్పుడు సమ్మక్క తల్లి ఆడ బరిలో దిగినాక బాణాలు అసలు ఎట్లా పోతున్నాయి అంటే అమ్మ, ఎక్కడో అంతమంది సైన్యానికి కూడా ఆమె బెదరలేదు. ఆడపిల్ల ఆదిపరాశక్తి అంటారు చూసివా, ఆ తల్లి ఆ శక్తిని అక్కడ చూపించేసింది. అసలు వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా మొత్తం అందరిని బాణాలతోని టకా 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 ఓడిచ్చేస్తూనే ఉంది. మొత్తం వచ్చిన జనాన్ని వచ్చినట్టు పడేస్తుంది. వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఇక అమ్మవారు ఉగ్ర రూపాన్ని తట్టుకోలేక ప్రతాపరుద్రుడు అంతటోడే వెన్నుపోటు పొడి చేసాడు అమ్మగారిని, సమ్మక్క తల్లిని, సారలమ్మ తల్లిని, సమ్మక్క తల్లిని వెన్నుపోటు పొడిచి వెనకాల నుంచి బాణాలు వేసి చంపారు అమ్మవారిని. వేసేసరికి ఇక అమ్మవారు చూసింది, అటేమో జంపన్న సంపెంగవాగు దగ్గర ఆయన్ని అక్కడ బాణాలు వేసి చంపేశారు, ఇక్కడేమో పగిడిద్దిరాజు బాణాలు వేసారు, ఆయన కొన ఊపిరితో ఉన్నాడు. ఎప్పుడైతే ఎన్నిపోటు పొడిచిండో అప్పటికీ వాళ్ళ సైన్యం మొత్తాన్ని ఆగం చేసేసింది సమ్మక్క తల్లి, ఎవరిని మిగల్చలేదు. సాటుకెళ్ళి ప్రతాపరుద్రుడు ఒక్కడే ఎన్నిపోటు పొడిచుడు. పొడిచినాక అట్ట వెనక తిరిగి చూసుకుంది. ఇక టక్కన అవతల భర్త చివరి దశలో ఉన్నాడు, ఆయన తీసుకొని బిడ్డ సారలమ్మ నువ్వు కన్నెపెళ్ళి బాదా అని చెప్పేసి ఆమెకు చెప్పి పగిడిద్దిరాజుని తీసుకొని ఆమె చిలకల గట్టు దగ్గరికి వచ్చింది. చిలకల గుట్ట మీద నెమలనార చెట్టు ఉండేది. ఆమె అక్కడికి వెళ్ళిపోయి దాని కింద ఒక గుహ ఉంటుంది, ఆ గుహలోకి వెళ్ళిపోయింది. పోత
ఇక ఆమె వెళ్ళిపోయింది, ఇక భర్తను తీసుకొని ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మరి ఆమెను నమ్ముకునే కదా గూడెం అంతా ఉంది, అడవి బిడ్డలను కాపాడటానికి వచ్చిందిగా తల్లి. మరి ఆమెను నమ్ముకున్న ప్రజలంతా ఏమైపోవాలి? ఇప్పుడు ఆ తల్లి లేదు అని తెలిస్తే ఆ ప్రజల బాధ ఏంది, ఎవరికి చెప్పుకుంటారు? కాపాడాల్సిన తల్లే హతమైపోయింది. ప్రజల దృష్టిలో అమ్మ లేదు అనుకుంటున్నారు. ఇక లేదు అనుకునే సమయం నా బిడ్డలకు మళ్ళీ అన్యాయం జరగకూడదు, మాట ఇచ్చిందిగా కాపాడుతానని అని చెప్పేసి ప్రతాపరుద్ధుడు స్వప్నంలోకి పోయి, నేను జగన్మాతని, సాక్షాత్ పార్వతీదేవిని, నీవు ఇట్లా ఎన్నిపోటు పొడిచింది ఎవరికో కాదు, పార్వతీదేవికే. అది ఒక శాపం ద్వారాగా ఇట్లా చేయబడింది. అది ఈ రోజుతో నీకు పోయింది. మళ్ళీ నువ్వు నీ కర్మ పోవాలంటే నన్ను, నా కూతుర్ని, పగడిద్దరాజుని జంపాలని మాకు జాతరలాగా జరగాలి, పెద్ద జాతర. మేము ఎన్ని తరాలైనా కానీ మా బిడ్డలు మేము కాపాడుకుంటూ వస్తూనే ఉంటాం. మాకు జాతర నిండుగా జరగాలి, జైతుగా, ఎంతోమంది జనాలతోని, డప్పులు మేళాల సంబరాలతో జరగాలి అని చెప్పేసి ఆయన కళ్ళలోకి చెప్తాయి. మరి నేను ఎట్లమ్మా గుర్తుపట్టేదని అని అడుగుతాను. నేను పలానా పసుపుకు నా బిడ్డ పసుపు భరణిలో వస్తుంది, నెమలే కన్నెపల్లి నుంచి నా కూతురు వస్తుంది పసుపు భరణిలో. ఇప్పుడు బుధవారం, నేను గురువారం కుంకుమరల నుంచి వస్తా, పలానా నాకు శుద్ధ పౌర్ణమి, ఆ రోజు వచ్చి తీసుకుపోండి అని చెప్పుద్ది. చిలకల గుట్టలో ఉంటానని చెప్పి, చిలకల గుట్టలో ఉంటాను నేనని చెప్పేసి సమ్మక్క తల్లి చెప్పింది. సార్లమ్మ తల్లి ఏమో కన్నెపల్లి దగ్గర ఉంటానని చెప్పేసి ఆమె చెప్పింది. చెప్పిన తర్వాత ప్రతాపరుద్రుడు ఇక పొద్దున్నే లేచి మళ్ళీ అందరికి చెప్పుకోవాలిగా, గుడి అంతా పిలిపించుకొని చెప్పుకొని ఆయన పశ్చాత్తాపడ్డాడు, క్షమాపణ కోరుకొని ప్రజల దగ్గర కూడా ఇక పలాని వాళ్ళు తేవాలి నన్ను అని చెప్పిందిగా ఆయనకి. ఆ పలాని వాళ్ళని తీసుకొని పోయి అమ్మవార్లు ఇక ఒక 5 మంది పోతారు. ఫస్ట్ ఒక 5 మంది పోయినాక ఫస్ట్ సార్లమ్మ తల్లి పసుపు భరిన గుహలో నుంచి బయటకు వస్తుంది. 5 మంది కంటే 5 మంది చూడరు, 4 బయటే ఉంటారు. ఒక్క ఆయనే వెళ్తాడు అందులో. ఒక్క ఆయనే వెళ్ళి ఆ పసుపు భరణి బయటికి తెచ్చుకొని బయటకు వస్తుందిగా. బయటకు వచ్చిన పసుపు భరణి ఆయన ఆడికి పోయిందే గుర్తుంటుంది, ఆడికి పోయిన తర్వాత ఆయన గుర్తుండదు. ఇక అంతా అమ్మవారి నిండా చేతిలోకి వచ్చేస్తాను, తెలియకుండానే చేతిలోకి వస్తుంది. ఆయన కెవ్వుని కేకేసినప్పటికీ ఈ జనం వచ్చేస్తారు. ఇక ఈ నలుగురు వచ్చి ఇక ఆయన తీసుకొని మొత్తం నిండా ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక దేవతల దేవుళ్ళే. ఇక అక్కడ పోయింది మనుషులు అనుకుంటాం మనం, కాదు, ఆ దేవతల దేవుళ్ళు మంచిగా పనుకొని ఆమెని ఆంజనేయ స్వామి జెండాతోని, మరి దైవశక్తి ఉన్నప్పుడు దుష్టశక్తులు కూడా తిరుగుతూనే ఉంటాయి కదా, ఆ దుష్టశక్తులకి అమ్మవార్లకి ఏం అడ్డం రాకుండా ఇటు పగడిద్దరాజుని, ఇటు జంపన్నని, మళ్ళీ తర్వాత ఏ కొండాయి నుంచి వస్తాడు పగడిద్దరాజు, జంపన్న, వాళ్ళని అమ్మవారు సార్లమ్మ తల్లిని తీసుకొని జెండాపై కపిరాజు మంచిగా ఆంజనేయ స్వామి జెండా పైకి గట్టి కాపలాగా వాళ్ళకి ఉంచి సార్లమ్మని బుధవారం పంపిస్తుంది. సమ్మక్క తల్లి గురువారము చిలకల గట్టులోంచి మళ్ళీ ఇదే విధంగా మళ్ళీ అదే 5 మంది పోయి ఎర్ర గుడ్డలు కట్టుకొని పసుపు రాసుకొని గజ్జలు వేసుకొని దండలు వేసుకొని అమ్మవారికి నమస్కరించుకొని అడిగిపోయినాక మళ్ళీ అదే సార్లమ్మ తల్లి ఎట్లా వచ్చింది, సమ్మక్క తల్లి అదే విధంగా వస్తుంది. మళ్ళీ ఆమెను అట్లే డప్పులు మేళాలు సంబరాలతో ఆమెని ఊరేగించుకుంటూ తీసుకుని వస్తారు. అమ్మ, ఈ మధ్యకాలంలో మేడారంలో కూడా అంత అడవి, అమ్మవారికి చాలా ఇష్టమైన అడవి. ఏంటి, ఏమైనా కోపం వచ్చిందా? మరి ఎందుకు అడవి అంతా కూడా మొన్న ఈ మధ్య కాలంలో పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి, ఎందుకు ఆమెకి అంత కోపం ఎందుకు వచ్చింది? ఎందుకు అలా జరిగింది? మేడారంలో అమ్మవారు సాక్షాత్తు ఉన్న స్థలంలోనే అలా ఎందుకు జరిగింది? మీరు అడిగిన క్వశ్చన్ మంచిదే, కానీ ఇప్పుడు కాలం జరుగుతున్నది ఏంది అని అంటే, ఒకప్పుడు పూజలు జరిగే కాడ చాలా ధర్మం ఉండే, ధర్మం ప్రకారంగా నడుచుకున్నారు. ఎవరమ్మా ధర్మం ప్రకారంగా నడుచుకుంటున్నారు? ఇప్పుడు అమ్మవారి పేర్లు చెప్పుకొని వ్యాపారాలు చేస్తున్నారు. ఆ తల్లికి నచ్చుతా ఆమె పేర్లు చెప్పుకొని వ్యాపారాలు చేస్తే ఆమె ఒప్పుకుంటుందా? అట్లా కొన్ని పాపాలు అనేది పెరిగిపోయినాయి అమ్మ. అంతకుముందు మేడారం ఎట్లా ఉంది, 2 ఏళ్ళకి ఒకసారి మేడారం జాతర వచ్చేది, 2 సంవత్సరాలకు ఒకసారి జాతర వచ్చేది, మాఘశుద్ధ పౌర్ణమికి వచ్చేది. జాతర జరిగేది అసలు 4 రోజులు, 3 రోజులు జాతర కరెక్ట్గా జరుగుద్ది. 4వ రోజు ఉదయం నుంచి దర్శనం చేసుకునే వాళ్ళు దర్శనం చేసుకొని సాయంత్రం వరకు ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు, బయలుదేరిపోతారు. 5వ రోజు అసలు ఎవరు ఉండరు. ఇప్పుడు అలా ఉందమ్మా, ప్రతిరోజు జాతర అంటారు, వెళ్తూనే ఉంటారు, వస్తూనే ఉంటారు, బాగానే ఉంది. దాంతో మినీ జాతర అని పెడుతున్నారు,
అసలు ముఖ్యమైన జాతర 2 సంవత్సరాలకు ఒక్కసారే వచ్చేది. అట్లా అది కాకుండా కొన్ని చాలా పాపాలు కూడా పెరిగిపోయింది. ఇక ఆ తల్లి భరించలేకపోయింది. ఇప్పుడు కొన్ని ఎంతగానో చూస్తుంది, భరించలేనంత పాపం పెరుగుతున్నప్పుడు కొట్టకపోతూనే ఉంటాయి, గుర్తు చేస్తుంటుంది, అట్లా భయం చూపిస్తుంటుంది. ఇప్పటికైనా మీరు మారండి, మీరు మంచి ధర్మం ప్రకారంగా నడుచుకోండి అని ఆమె హెచ్చరిస్తూనే ఉంది. ప్రకృతి హెచ్చరిస్తూనే ఉంటుంది ఎప్పటికప్పుడు మనకి. కానీ ఏంట్రు అదే విధికి చేస్తుంటారు. అట్లా చేస్తున్నప్పుడు సునామీలు, భూకంపాలు, అన్ని కరోనాలు వస్తూనే ఉంటాయి ధర్మం తప్పిన ప్రతి చోట. అమ్మవార్లను చూసినప్పుడు సమ్మక్క తల్లి ఏమో పులి పైన కూర్చొని ఉంటారు, పులి వాహనంగా తీసుకుంటారు. ఇటుపక్క సారలమ్మ ఆమె కూతురు చూస్తేనేమో జింకని వాహనంగా చేసుకొని ఉంటారు. ఆ రెండూ చూస్తే మాకు తెలిసిన ప్రకారము పులికి జింకకి అసలు పడదు. జింకని చూసిందంటే పులి ఎప్పుడెప్పుడు తిందామా, ఎప్పుడెప్పుడు వేటాడదామా అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఆ రెండు ఒక్కచోట ఎలా ఉన్నాయి? ఆ తల్లి కూతుర్లకి వాహనాలుగా ఎలా అయ్యాయి? మంచి ప్రశ్న అడిగావమ్మా. శివయ్య మెల్ల ఏముంది? పాము ఉంది. మరి గణపతి వాహనం ఏంటి? ఎలుక. పాము ఎలకని మింగలేదా? మరి సుబ్రహ్మణ్య వాహనం నెమలి. మరి నెమలి పావుని మింగలేదా? పాము ఎలకని మింగుతుంది, నెమలి పావుని మింగుతుంది. మరి ఇవన్నీ ఉండే పులి నెమలిని మింగుతుంది. ఇవన్నీ ఉండేప్పుడు అన్ని వాహనాలు వాళ్ళ కుటుంబంలో చూడు అన్నీ ఉన్నాయి. అంటే ఒక క్రూరమైన ఒక్కటిని మించి ఇంకొకటి ఉంది. అవునా కదా? అలా అన్ని సమానంగా భగవంతుడు చూస్తున్నాడు, మనల్ని నేర్చుకోమని చెప్తున్నాడు. నేనే ఒక క్రూరమైన జంతువుని దగ్గరే పెట్టుకున్నా, నా కొడుకు దగ్గర ఒక సున్నితమైన జంతువుని నా దగ్గరే పెట్టుకున్నా. ఇన్ని రకాలుగా మనకు నేర్పుతున్నారు. కానీ మన వాళ్ళు దాన్ని ఎప్పుడు చూసినా ఒక పాముగాను, ఇది శివయ్య వాహనం, ఇది అమ్మవారి వాహనం ఇట్లక్కనే చూస్తున్నారు తప్ప అందులో నుంచి నేర్చుకోవట్లేదు. చెడు మంచి రెండు ఒక్కడే ఉంటాయి. ఆ చెడుని మనం మంచిలాగా చేసుకున్నప్పుడే అది ఒక ధర్మం అవుతుంది. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఒక కుటుంబంలో మంచి వాళ్ళు ఉంటారు, గొడవలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు, రకరకాలుగా ఉంటారు, ఒకటే రకంగా ఉండలేరు. 5 వేలే ఒక సమంగా లేనప్పుడు కుటుంబంలో ఉన్న మనుషులు ఎట్లా ఉంటారు? అంత అలా ఉన్నా కానీ మాకు మీరు పూజలు చేస్తుంటారు కదా, మీరు మమ్మల్ని చూసి నేర్చుకోండి. మేమే ఇంత ఓపికతోని ఈ ప్రకృతిని సృష్టిని అంతా కాపాడుకుంటూ వస్తున్నాం కదా, మీరు మా నుంచి ఏం నేర్చుకున్నారు? వాళ్ళు చూస్తున్నారు, ఆయన అన్ని రకాలుగా చెప్తూనే ఉన్నాడు, గురువు రూపంలో చెప్తూనే ఉన్నాడు, ఎన్నో రకాలుగా చెప్తూనే ఉన్నారు. వాళ్ళు మనకి హెచ్చరిస్తూనే ఉన్నది ప్రకృతి, భగవంతుడు. ఎప్పటికప్పుడు ఏమైనా నేర్చుకుంటున్నారు తల్లి? ధర్మం తప్పుకుంటే పోతున్నారు ప్రతిసారి. మీరు గురువుల గురించి మాట్లాడారు, మరి మీకు గురువులు ఉండే ఉంటారు కదా? అవును. మీ గురువులు ఎవరు? మా గురువు వచ్చేసి నాకు మాత్రం గురువు మా తాతగారు. మీ తాతగారు? మా తాతగారు చిన్న వయసు నుంచి ఆయనే ఆయన్ని ఎమ్మడి పెట్టుకునేవాడు. ఆయన సమ్మక్క సారలమ్మ తల్లి పూజలు ఆయన చేసేవాడు. ఆయన ఎవరికైనా బాగలేదు, ఇంత చికాకు ఏదన్నా అనిపించిందంటే ఇంత బొట్టు పెట్టేవాడు, ఇంత తాయితి కట్టేవాడు. బాగా మా నాన్నగారు అంతా వాళ్ళ ఆయుర్వేదం, నాటు మందులు ఇచ్చేవాళ్ళు. సమ్మక్క తల్లి మరి నాటు మందులే కదమ్మా ఇచ్చింది, అడవి బిడ్డలం కదా. మాకు ఉద్యోగాలు ఇవన్నీ మా తాతల ముత్తాతలు కానీ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు చదువుతున్నారు. అప్పుడు అంతా ఇదే మా కుల వృత్తి. ఇది మా కుల వృత్తి. మా తాత ఇది చేశాడు. అందరికి రాకుండా ఈ విద్య నాకు వచ్చేసింది. మా తాత నాకు నేర్పడం కాదు, ఇది అమ్మవారు తీసుకున్నది మమ్మల్ని. మా తాతను ఎంచుకున్నప్పుడు ఇప్పుడు నన్ను ఎంచుకుంది. ఇక మాకు ఇదే సాంప్రదాయకం ఇలా వచ్చేసింది. ఆ తర్వాత మాకు మాత్రం ఈ గురువులు ఉన్నారు చూడమ్మా, సప్త గురువులు, సప్త మహారుషులు అంటారు, సప్త గురువులు అంటారు. ఈ గురువులంతా కూడా మనకి ఆదర్శం మాకు. అంటే మా తాతలు మాకు చెప్పేవాళ్ళు, పలానా ఆయన భరద్వాజుల వారు, ఆ గురువు గారు, ఈయన వశిష్ఠుల వారు, ఈయన గౌతముల వారు, ఆయన కశ్యపుల వారు, ఆయన అత్రి మహర్షి, ఆయన జమదగ్ని, ఈయన విశ్వామిత్రులు. ఇట్లా 7 గురువులు. వీళ్ళ నుంచి మేము ఏం నేర్చుకున్నామమ్మా అంటే ఆధ్యాత్మికత. దానివల్ల ఎంత సాధించవచ్చు అంటే ఒక మనిషి, నువ్వు ఎవరు అసలు, నువ్వు ఎవరు అన్నప్పుడు ఏం చెప్తావు? పలానా, నా పేరు పలానా, ఇది మా నాన్నగారి పేరు ఇది అని చెప్తావు. అది కాదు, అసలు నీలో ఒక ఆత్మ ఉంది చూడు, అసలు దాన్ని అడగు, నువ్వు ఎవరు అనేది. నువ్వు అడిగితే నీకు తిరిగి సమాధానం చెప్పలేదు కదా,
నువ్వు ధ్యానం చేయి, ఆధ్యాత్మికతలోకి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని రోజుకు 1 గంట అయినా నువ్వు మంచిగా ధ్యానం చేయి. ఆ ధ్యానంలో నువ్వెవరో నువ్వు తెలుసుకుంటావు. అసలు నువ్వు ఎట్లా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినావు, అసలు ఈ సృష్టి ఏంటి, నువ్వేంటి అనేది నేర్పేదే మనకి ఆధ్యాత్మికత అంటారు దాన్ని. ఓకే. ఆ గురువు గారులు కూడా వాళ్ళు ఎంతో ధ్యానాలు చేసి, తపస్సులు చేసి, ఎంతో సాధన చేసి, వాళ్ళు వాహనాలు అప్పట్లోనే మన ఈ విమానాలు ఉన్నాయి చూడు, వాళ్ళు అప్పట్లోనే తయారు చేసిరు చక్క విమానాలు. వైద్యం కూడా వాళ్ళు చేసిరు. వాళ్ళు రకరకాల వ్యాధులకి ప్రతి రాజు కుటుంబానికి ఒక గురువు ఉంటాడు. అంటే ఎన్ని రకాలుగా ఉన్నారు, వైద్యపరంగా ఉన్నారు, ఇటు ఇలా అమ్మవార్లు ఒక ధ్యానం చేసి శక్తులు సంపాదించి ఆ శక్తుల ద్వారా కూడా నయం చేసిన వాళ్ళు ఉన్నారు. 2 రకాలు ఉన్నారు గురువులలో, వైద్యము ఇటు దైవశక్తి. వాళ్ళేంటో వాళ్ళు తెలుసుకొని ఆ భగవంతుడు, ఆ ఈశ్వరుడు, ఆ ముక్కంటి దగ్గర వరం తెచ్చుకొని ఇట్లా ఎంతోమందిని అప్పటి నుంచే బాగు చేసుకుంటూ వస్తున్న సంప్రదాయం ఇది. ఇప్పుడు మనకి ఇప్పుడిప్పుడు వచ్చింది కాదు ఇది, మన గురువుల నుంచి వచ్చిన సంప్రదాయమే ఇది. అట్లా వాళ్ళ తరం అట్లా 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 మీ తాత ముత్తాతల నుంచి ఇప్పుడు మీకు మనకు వచ్చింది అట్లా. ఓకే. ఇందాక మీరు ధర్మం గురించి మాట్లాడుతున్నారు. మేడారంలో జరిగిన సంఘటన గురించి చెప్పినప్పుడు కూడా ధర్మం అదుపు తప్పింది అని చెప్పేసి. అసలు మీ దృష్టిలో ధర్మం అంటే ఏంటి, సనాతన ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే ఇప్పుడు ఒక భార్యాభర్తలు ఇద్దరు కలబడుతున్నప్పుడు అక్కడ నువ్వు ఉంటావు, వీళ్ళు ఇట్లే కలబడాలి, బాగా కొట్టుకోవాలి అనేది అధర్మం. వాళ్ళు కొట్టుకున్న దానికంటే ఆ భార్యని ఎవరైతే కొడతాడో భర్త, ఆయనకంటే ఎక్కువ తప్పు నీకే వస్తుంది చూసిన దానికి. నువ్వు అధర్మంగా నిలబడి చూసావుగా, ఇప్పుడు తగలరాని దెబ్బే తగిలింది ఆమెకి, పడిపోయింది. అదే నువ్వు అడ్డం పడి ఉంటే అంత దెబ్బ ఆమెకు తగలపోవుగా, ఆ మనిషికి ఏమి ఇబ్బంది జరగకపోవుగా. కానీ నువ్వు సంబరం పడుకుంటూ కూర్చున్నావు అంటే అప్పుడు ఏంటి అర్థం, నువ్వు అధర్మంగా నిలబడిపోయినావు. అదే భార్యాభర్తలు ఇద్దరికి గొడవ పడుతున్నప్పుడు నువ్వు వెళ్ళి అడ్డుపడి ఆమె గొడవను అడ్డుకున్నట్టయితే నువ్వు ధర్మంగా, నీకు సింపుల్గా చెప్తాను నేను మామూలుగా, నువ్వు అక్కడ వాళ్ళని ఇద్దరి గొడవలు 4 మాటలు చెప్పి వాళ్ళ గొడవ సర్దుమణిగిస్తే వాళ్ళలో సఖ్యత పెరిగేది. నువ్వు ఒక ధర్మం పక్కన నిలబడింది అని అవుతావు. సనాతన ధర్మం అన్నావు చూడు, సనాతన ధర్మం అంటే ఎవరో ఇస్తే తీసుకునేది కాదది. మన భక్తిలో నుంచి ఫస్ట్ భక్తి ఉండాలి, భక్తిలోంచి పుట్టుకొస్తుంది. మన మనసుని చాలా నిర్మలంగా ఉంచుకోవాలి. సనాతన ధర్మం వైపు నిలబడాలి, ప్రతి మనిషి నిలబడాలి. ఎలాగంటే మన అమ్మా నాన్న ఉన్నారు, అమ్మా నాన్నల్ని గౌరవించరు కొంతమంది. అమ్మా నాన్నల్ని గౌరవించుకుంటే తల్లిదండ్రుల తర్వాతే ఎవరైనా, తల్లిదండ్రుల తర్వాతే గురువు తర్వాతే దైవం. అలాంటి తల్లిదండ్రుల్ని కొట్టడము, హింస పెట్టడము, భోజనం పెట్టకపోవడము, వృద్ధాశ్రమాలలో వేయడము, ఇలా చేస్తుంటారు. మరి అప్పుడు సనాతన ధర్మం అక్కడ నిలబడిందా? నిలబడలేదు. నేను అందరికీ చెప్పేది ఒకటే, ఎవరైనా సరే సనాతన ధర్మం కోసం మీరు ఎక్కడో ఎత్తుక్కునేది కాదు, అది కొట్లో దొరికేది కాదు, మీ ఇంట్లో నుంచే మొదలవుతుంది. మీ అమ్మ, మీ నాన్నని, మీ కుటుంబాన్ని, మీ భార్యని, మీ పిల్లల్ని, మీ భర్తని మీరందరూ సక్రమంగా చూసుకుంటూ దైవభక్తితో ముందుకెళ్తూ, ఎవరికైనా ఏదైనా ఆపద జరిగింది అంటే అది నాకే జరిగిందని ముందుకెళ్ళి కాపాడినప్పుడే సనాతన ధర్మం నిలబడుతుంది. మనకెందుకులే వాడు చేస్తే చచ్చుడు వాడు పోతే పోయినలే అని తప్పుడు మాటలు మాట్లాడుకోకూడదు. అక్కడ కూడా అమ్మో మనకి వచ్చింది ఆ బాధ, మందే ఆ బాధ అనుకొని ముందుకెళ్ళి వాళ్ళని కాపాడుకోవాలి. అది సనాతన ధర్మం. ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు మీరు దేవతలకి అమావాస్య పౌర్ణమిల గురించి చాలా గొప్పగా చెప్పారు. ప్రతి పౌర్ణమికి అమ్మవార్లు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ముఖ్యంగా వాళ్ళకి అడవి అంటే ఇష్టం, వనదేవతలకి వచ్చి పూజ చేస్తారని చెప్పారు. అమావాస్యని మనమేమో భయపడిపోయి చూస్తూ ఉంటాం, పౌర్ణమిని సంతోషం భయం లేదు, కానీ అమావాస్య అనగానే భయపడిపోతూ ఉంటారు. ఈ అమావాస్య పౌర్ణమి సమయంలో మీకేమైనా ప్రత్యేకంగా శక్తులు వస్తూ ఉంటాయా? మీరు ఎలా చెప్తారు అసలు వీటిని? అమావాస్య అంటే చెడు కాదు, లక్ష్మీదేవి పుట్టినరోజు. లక్ష్మీదేవి పుట్టినరోజు కూడా మన వాళ్ళు అమావాస్యకి బయటికి వెళ్ళకూడదు, అమావాస్యకి బయటికి వెళ్తే దయ్యం పడుతుంది, భూతం పడుతుంది, అదే అవుతుంది, అమావాస్య రోజు ఏ పని మొదలు పెట్టకూడదు అని అనేసి అంటుంటారు. అదంతా తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారం చేశారు.
అమావాస్య లక్ష్మీదేవి పుట్టినరోజు. ఆ రోజు మంచిగా మనం దీపం ధూపం నైవేద్యం పూలు పండ్లు మంచిగా పెట్టుకొని అమ్మవార్లకి ఇల్లంతా సాంబ్రాణి పొగ వేసుకొని మంచిగా చేసుకుంటే లక్ష్మీదేవత మంచిగా నిలబడిపోతుంది మనకి. అంతేగాని అమావాస్య అనేది చెడు కాదు, మనం మంచి పనులు చేసుకోవచ్చు. కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తుంటారు, అది తప్పుడు భావనలు, అవన్నీ కాదు. పౌర్ణమి ఇప్పుడు కొన్నాళ్ళు వెన్నెల కొన్నాళ్ళు చీకటి, మనకి చీకటి వస్తుంది వెన్నెల వస్తుంది, 15 రోజులు చీకటి 15 రోజులు వెన్నెల. మరి మనకి అమావాస్య ఉన్నప్పుడు మనం అంతగానంగా బాధలు పడి పౌర్ణమి వచ్చినప్పుడు అంతగానంగా సుఖాలు అనుభవించినవా? మనం చేసే కర్మ కొద్దిగా ఏదైనా ఉంటుంది, మనం చేసే పనిని బట్టే ఉంటుంది ఏదైనా. అమావాస్య పౌర్ణములు 2 దేవతల రోజులే, ప్రతిరోజు దేవత రోజే. ఈ అమావాస్య పౌర్ణమి రోజు మీకేమైనా ప్రత్యేకంగా అనిపిస్తూ ఉంటుందా ఎప్పుడైనా? అమావాస్య పని ప్రతిరోజు మనకి దేవత భక్తిలో ఉంటాం కాబట్టి ప్రతిరోజు మనకి దేవతగా మంచిగా వినిపిస్తూనే ఉంటుంది, కళ్ళతో చూసుకుంటూనే ఉంటాం, పూజలు చేస్తూనే సమ్మక్క ఉంటాం. సారలమ్మకి పౌర్ణమి అంటే ఇష్టం కదా, మామూలుగా ఆ అమ్మవారికి కూడా పూజ చేసేది పౌర్ణమి రోజే కాబట్టి మీకు ఆ రోజు ఎలా ఉంటుంది? చాలా మంచిగా అనిపిస్తుంది, సాక్షాత్తు అమ్మవార్లు మాకు కనబడుతున్నట్టు కనిపిస్తుంది. కనబడతారు ఓకే. సాక్షాత్తు మేము పౌర్ణమి రోజులు కూర్చుంటాం కదా, పూజలు చేసేటప్పుడు మాకు కొన్ని శబ్దాలు వినిపిస్తుంటాయి, అమ్మవార్లు కనబడుతుంటారు. మా దేవత ధ్యానంలో ఉండిపోతాం కదా మనం అక్కడ అమ్మవార్ల ముందు, మనకి మంచిగా అనిపిస్తుంది చాలా. మీ తాత ముత్తాతల నుంచి మీకు ఇది కులవృత్తి అన్నారు, మీ తాతయ్య గారే మీ గురువుగా మీకు అన్ని నేర్పించారని చెప్పారు. నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా, నాకు నా ఎదురుగా తాయెత్తులు ఉన్నాయి, అసలు అందులో ఏమున్నాయి, ఏ తాయెత్తు ఏంటో, ఒకటి చూస్తేనేమో రాగి, ఒకటి ఇత్తడి, ఒకటి చూస్తేనేమో వెండి లా కనిపిస్తుంది. అసలు ఒక్కొక్కటి దేనికోసం వాడతారు, ఎందుకు ఇస్తారు మీరు? మనకి ఎందుకు ఇస్తామంటే అమ్మ, రాగి వలన ముందు మనకి ఇది ఎప్పుడైతే శరీరం మీద ఉంటుందో మన లోపల ఉండే వేడిని చల్లారుస్తుంటుంది. ఒక్కొక్క లోహం ఒక్కొక్క రకంగా మనకి పనిచేస్తుంటుంది ఒంటి మీద, అందులో రాగి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ రాగి ఎప్పుడైతే మన ఒంటి మీద ఉంటుందో మన ఒంట్లో వేడిని అంతా లాగేస్తుంది. ఇది సైన్స్ పరంగా. మాకేందనంటే ఇందులో కొన్ని వస్తువులు మంత్రించి పెడతాం. తాయితలో వచ్చేసి మనకి కుంకుమ, అక్షంతలు, వేరు. ఈ వేరు వచ్చేసి అమావాస్య సూర్యగ్రహణం ఆ టైంలో మేము వెళ్ళి ఈ వేర్లన్నీ తెచ్చుకొని హోమాలు చేసి జీవం పోసుకుంటాం. అమ్మవార్ల పూజలో ఉండి వేర్లకి జీవం పోసి ఈ వేర్లని ఈ తాయెత్తులో వేసి జీవం పోసి అంటే మీరు హోమం చేసిన తర్వాత ఇప్పుడు ప్రతి వేరు ఇప్పుడు అమ్మవారి పటమే ఉంది, అమ్మవారే ఉండరు, తెచ్చి అక్కడ పెడితే అది ఉట్టి బొమ్మే అవుతుంది. దానికి మనం జీవం పోసుకోవాలి, పూజ చేసుకోవాలి. పూజ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, మనకి దేవత అవుతుంది. అట్లక్కనే ఈ వేరు కూడా అమావాస్య పనులకు ఈ పేర్లు చెప్పకూడదు, ఈ వేర్లు అయ్యి ఆ వేర్లు తెచ్చి మేము హోమం పెట్టుకొని పూజ జరిపించుకొని జీవం పోసుకొని అమ్మవార్ల పేర్లు చెప్పుకొని ఎప్పుడైతే మనం తాయితలో వేస్తామో మీలో ఉండే ఒక చెడు లక్షణాలు, చెడు శక్తులు ఉంటాయి చూడు, అవి దూరం అయిపోతుంటాయి, నరదిష్టి దూరం అయిపోతుంటుంది. దానికి ఆ వేరు ఒక్కటే ఇస్తే కాదు కాబట్టి బలం ఉండాలి కాబట్టి వేరుతో పాటు ఇలా రాస్తుంటాం అన్నమాట. రాగి రేకు మీద ఇది కనబడుతున్నాయి చూడమ్మా అక్షరాలు, మా తాతగారు నేర్పించింది ఇది. చూడొచ్చా? మీరు చూడొచ్చు. ఈ రాతలు అర్థం కావట్లేదు, అవి అర్థం కావమ్మా. అట్లా అప్పుడు దీని మీద మనం ఇవన్నీ రాసి మంత్రాలన్నీ రాసి మనం ఈ రేకుని పూజించి ఈ తాయెత్తు పెడితే ఎంతటి రోగమైనా రోగమైనా నయమవుతుంది. మనకి ఏమన్నా నరదిష్టి ఉంటుంది కదా, నరదిష్టి తొలగిపోతుంది, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి రాస్తాం అట్లా. ఇప్పుడు అందరూ ఒకటే సమస్యతో రారు కదమ్మా, కాబట్టి ఎవరెవరికి ఏ సమస్యతో వస్తారో కొన్నిటికి ఏంటంటే అన్ని సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అన్ని సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా అన్ని కలిపి కొన్ని రాసి పెడుతుంటాం. కొంతమందికి కోట్ల ఆస్తులు ఉంటాయి, మనశ్శాంతి అనేదే ఉండదు. ఈ కాలంలో ఎవరికి ఉండట్లేదు, పేదోడికి లేదు మనశ్శాంతి, ఉన్నోళ్ళకి మనశ్శాంతి లేదు. మనశ్శాంతి లేని వాళ్ళు ఏం చేస్తారు ఎక్కువగా, ఇప్పుడు ఆకలి అయినప్పుడే కదా అన్నం తినేది, బాధ వచ్చినప్పుడే భగవంతుడు గుర్తొస్తాడు. అప్పుడు ఎవరు చెప్పినా అక్కడికి ఉరికి ముందు మనం బాగా కావాలి, బాగా అయితే చాలనిపిస్తుంది. అట్లకనే
ఎప్పుడైతే మనకు మనశ్శాంతి దొరకదో భగవంతుడు అనేవాడు మనకి చెప్తూనే ఉంటాడు, నువ్వు పలానా దగ్గరికి వెళ్ళు, పలానా దగ్గరికి నువ్వు పో, నిన్ను బాగు చేస్తా అని మన మనసుకి ఒక పక్క చెప్తూనే ఉంటాడు. అట్లక్క మన దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నవాళ్ళు, చాలామంది ఉన్నారు. అప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళకి వాళ్ళ సమస్యలు తెలుసుకొని మనం ఈ రాసి వేస్తుంటాం. దీనివల్ల బాగుపడ్డ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మన దగ్గరికి రాజకీయ నాయకులు వచ్చారు, పేర్లు చెప్పలేము ఎందుకంటే ఎవరి పర్సనల్ వాళ్ళకు ఉంటుంది, పేర్లు చెప్పకూడదు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, ఆంధ్ర రాజకీయ నాయకులు వచ్చారు, తెలంగాణ రాజకీయ నాయకులు వచ్చారు, కొంతమంది సినిమా వాళ్ళు కూడా వచ్చారు. పేర్లు వీళ్ళ ఎన్ని వద్దు కానీ కొంతమంది సినిమా వాళ్ళు కూడా వచ్చారు. ప్రతి ఇంటికి పొయ్యి ఎలాగుందో అలాగనే ప్రతి ఇంటికి సమస్య ఉంది. ప్రతి సమస్యలు తీర్చుకొని పోయిన వాళ్ళు ఉన్నారు, సమస్య తీరిన తర్వాత వచ్చి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ మీరు ఏదన్నా ఒక సమస్య అసలు ఎప్పటికీ తీరని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ సమస్య తీర్చుకొని మళ్ళీ వచ్చిన వాళ్ళు ఏదన్నా ఒకటి చెప్తారా? ఉన్నారమ్మ. ఎక్కడంటే పేర్లు అయ్యేంత వద్దు, ఫుల్ కోట్లు పడిగెత్తారు డబ్బుకి, ఒక్కళ్ళిద్దరు కాదు. ఇట్లా నా దగ్గరికి ఒక 10 మంది దాకా వచ్చారు. సమస్య ఏంటి? సమస్య ఏంటంటే ఎప్పుడు తాగుతూనే ఉంటారు వాళ్ళ పిల్లలు, ఎప్పుడు తాగుడు మీదనే ఉంటారు. ఇక మనం ఎన్ని హాస్పిటల్కి చూపించినా కానీ ఎక్కడెక్కడ తిప్పినా కానీ వాళ్ళకి నయం అవ్వకపోగా ఎన్నో పూజలు చేపించుకొని ఎందరో దగ్గరికి తిరిగి ఇసుకు ఎత్తి లాస్ట్ మూమెంట్లో నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడికి వచ్చాక ఆ సమ్మక్క సారలమ్మ దేవి దేవతలందరి అనుగ్రహంతో వాళ్ళని కూర్చోబెట్టి పూజ చేసి మంత్రించి ఆ తాయితి కట్టిన తర్వాత 3 సార్లు వచ్చి వెళ్ళారు. అట్లా 3 సార్లు తిరగాలి పూజలకి. తిరిగి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మంచిగా అన్నీ బంద్ చేసుకొని హ్యాపీగా భార్యతో పిల్లలతో వాళ్ళ వృత్తిలో మంచిగా ఉన్నారు. అట్లా చాలా మందికి జరిగింది అలా. కొంతమందికి ఏంటంటే తెలియని వ్యాధులు, హాస్పిటల్కి పోతే ఏ వ్యాధి లేదంటారు. అరే నాకు కడుపు నొప్పి లేస్తుందిరా, మామూలుగా చెప్తున్నా మా కడుపు నొప్పి లేస్తుందయ్యా నాయన అని హాస్పిటల్కి పోతే ఏది తీసినా ఏ వ్యాధి లేదంటారు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏ వ్యాధి లేదంటారు. ఏ వ్యాధి లేదన్నప్పుడు మన దగ్గరికి మన గురించి తెలుసుకొని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా మనం చేసే ఎలా తెలుస్తుంది వాళ్ళు వచ్చిన తర్వాత ఇదే సమస్య అని? వాళ్ళకి ఇదే సమస్య అని ఎలా తెలుస్తుందంటే మాకు అంజనం ద్వారాగా చూసుకుంటుంది. మా తాతగారు ఇచ్చిన ఇది, మా తాతగారు ఈ పెట్టె మా తాతగారిది. మా తాతగారు నాకు ఇచ్చారు, నాకు నేర్పించారు, విద్య నేర్పించి ఇది నాకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దీంట్లో నేర్పించారు కదా తాతగారు, మొత్తం అమ్మవార్ల దయ, అది ఒకరు నేర్పితే వచ్చేది కూడా కాదు కాబట్టి గురువు ఉండాలి ఖచ్చితంగా. ఇక అప్పుడు మనం దీంట్లో చూసుకున్నప్పుడు వీళ్ళకి ఇది ఉంది, ఇది చేస్తే నయం అవుతుంది అనేది మనకు అక్కడ కనబడుతుంటుంది, మనకు తెలుస్తుంటుంది. ఆధ్యాత్మికత అంటే ధ్యానం, ధ్యానం ద్వారా ఏదైనా సాధించవచ్చు నువ్వు. అట్లక్క దీని ద్వారా మనం తెలుసుకొని వాళ్ళకున్న ఇబ్బంది ఎలా తీస్తే పోతుందో చూసి అలా చేస్తే ఆ ఇబ్బంది పోతుంటుంది వాళ్ళకి. ఓకే, నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఇక్కడ చాలా ఈ కొబ్బరికాయలు అని అనుకుంటున్నా, నిమ్మకాయలు అవి కట్టేసి పెట్టారు. ఇలాంటి మేము కూడా చూస్తూ ఉంటాం. మేము ఎక్కడికైనా వెళ్తే గుడికి మాకు కొబ్బరికాయ ఇస్తారు, దానికి ఓ ఎర్ర బట్టతో కట్టేసి గుమ్మానికి కట్టండి అని చెప్తూ ఉంటారు. అలా కడుతూ ఉంటాం. కొన్ని కొబ్బరికాయలు కుళ్ళిపోతాయి, నీళ్లు కారిపోతూ ఉంటాయి. భయం వేస్తుంది వాటిని చూసిన టైంకి. అంటే మాకేంటి ఇంత దిష్టి ఉందా అది అని చెప్పేసి భయపడిపోతూ ఉంటాం. గుమ్మడికాయలు కూడా కొంతమంది కట్టంగానే 2 రోజులకే కుళ్ళిపోయినాయి కూడా ఉంటాయి. అలా అయినప్పుడు అంటే బట్ ఎన్ని రోజులకు తీసేయాలి అసలు? అలా జరిగినప్పుడు మా పైన ఏమైనా ఉందా అసలు? ఏంటి, దేనికి సంకేతం అది? గుమ్మడికాయ కుళ్ళిపోయి నీళ్ళు కారటం అనే సంకేతం ఉంది చూసామమ్మా, అది చాలా పెద్ద విషయం. మన ఒక్క బాధని, మన పైన తగలాల్సిన దిష్టిని, మనం భరించాల్సిన బాధని, మనం ఏదైతే అమ్మవార్ల పేరు చెప్పి ఏ దేవత అయినా కానీ ఆ దేవతల పేర్లు చెప్పి ఎప్పుడైతే గుమ్మడికాయ కడతామో ఆ గుమ్మడికాయ కట్టినప్పుడు మనం అనుభవించే నరకాన్ని ఆ గుమ్మడికాయ అనుభవించి తనలోకి తీసుకొని ఇక భరించలేకుండా ఉన్నప్పుడు పగిలి నీరు వస్తుంటుంది బయటికి. అట్లా అది అలా అయినప్పుడు మళ్ళీ ఇలా అయిపోయిందేమో, గుమ్మడికాయ భరించలేకపోయింది, మళ్ళీ తిరిగి మనకేమన్నా వస్తుందా అనుకున్నప్పుడు అట్లా భయపడాల్సింది లేదు. మొత్తం గుమ్మడికాయతో పోయిందన్నట్టు, మొత్తం అది గుమ్మడికాయతో అంతటితో పోయిందనుకొని మళ్ళీ మనకు తగలకుండా మళ్ళీ గురువులు ఉంటారమ్మా, ఎక్కడైనా గురుమాతలు ఉంటారు, గురువులు ఉంటూనే ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం యథావిధిగా గుమ్మడికాయ మంత్రించి తెచ్చుకొని మళ్ళీ నిమ్మకాయలు, బెల్లం పానకము, బెల్లం నైవేద్యం పెట్టి 2 ఊదిబత్తీలు వెలిగించి ఆ గుమ్మడికాయని మళ్ళీ మనం కట్టుకోవచ్చు. అట్లా
ఓకే. ఇప్పుడు ఈ కొబ్బరికాయను కూడా కడతాం కదమ్మా, అది ఎన్ని రోజులకు తీసేయాలి, ఎన్ని రోజుల వరకు వాటి పవర్ ఉంటుంది? 3 నెలల వరకు ఉంటుందమ్మా. 90 రోజులు. 90 రోజులు ఉంటుంది. 90 రోజులు ఉంటుంది. నిమ్మకాయలు కడతాము, 3 కులాల దారం కడతాము. ఎలాంటి దుష్ట శక్తులు, చెడు గాలి, చెడు దృష్టి పడకుండా మనం ఒక దుక్కుని తిరుగుతున్నామా ఈ కాలం. నేను ఒక మనిషి పొద్దున్న లేచిందంటే ఎన్నో ఊర్లు, ఎన్నో ఇల్లులు, ఎన్నో గడపలు దాటి వస్తుంటారు, అవునా కదా? వాళ్ళమ్మటి ఎలాంటి చెడు రాకుండా, ఎలాంటి నరదృష్టి తగలకుండా అయ్యేస్తుంటాం. 3 నెలల వరకు పనిచేస్తుంది అట్లా. ఇక్కడ ఒక డౌట్ అమ్మా, ఇక్కడ నిమ్మకాయ కట్టారు దిష్టికి అని చెప్తున్నారు. మాకు మీరు మామూలుగా ఇలా మేము ఎక్కడికైనా గుడికి వెళ్తే ఒక నిమ్మకాయ చేతిలో పెడతారు, దిండు కింద పెట్టుకొని పడుకోండి అని చెప్తారు. చూస్తే నిమ్మకాయలని అమ్మవారికి కూడా మాలలు వేసి పెడుతూ ఉంటారు. ఒకే నిమ్మకాయని ఇన్ని రకాలుగా వాడుతున్నారు, ఎందుకు? ఒక నిమ్మకాయని అన్ని రకాలుగా ఎందుకు వాడుతున్నారంటే, ఇప్పుడు మనం నీరసం వస్తుంది మనకి. ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు మాట్లాడి 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 నీరసం అయిపోతారు. మాత్ర కూడా ఇవ్వలేని అంత శక్తిని ఒక్క నిమ్మకాయ రసం నీళ్ళల్లో పిండి గింత ఉప్పేసి ఇవ్వగానే ఇక ఎమ్మటే ఆ హుషారు వచ్చేస్తుంటుంది. నిమ్మకాయలో అంత శక్తి ఉంది. అటు మన లోపలుండే ఆత్మకి రక్షణ ఇస్తుంది, కాపాడుతుంది. మరి మన పైన నుంచి అది ఇది నెగిటివ్ అన్నీ ఉంటాయి కదమ్మా, చెడు శక్తులు దిష్టి పిష్టి తగలకుండా, అవి ఉండకుండా, ఎలాంటివి సోకకుండా, చెడు గాలులు సోకకుండా ఉండడానికి దిండి కింద పెట్టుకుని మండుకొని చెప్పలే, మన పైన ఉండే చెడు దృష్టిని, చెడు అంతా లాక్కోవడానికి ఆ నిమ్మకాయ ఎప్పుడైతే పెట్టుకుంటామో అదంతా నిమ్మకాయలోకి వెళ్ళిపోతాయి. గుమ్మడికాయ పగిలిపోవట్లే అట్లా ఇక్కడ నిమ్మకాయ కూడా అంతే విధంగా పనిచేస్తుంటుంది. మేకలు బలివ్వకుండా, ఇప్పుడు ఒక గుమ్మడికాయ 100 మేకలతో సమానం. ఒక నిమ్మకాయ చూస్తే ఇంతే ఉంది, 100 కోళ్ళతో సమానం. అవి అన్ని ఒకటేసారి నువ్వు దిష్టి తీయటానికి 100 మేకలు కొయ్యలేస్తావా? 100 నిమ్మకాయలు కొయ్యలేస్తావా? 100 కోళ్ళు కొయ్యలేస్తావా? ఒక్క నిమ్మకాయతోనే అయిపోతుంది కదా పరిష్కారం. ఇక్కడే భగవంతుడు చూపించింది కదా, వాటికి హానికరకుండా ఇక్కడే చూపిస్తుండే కదా అట్లా. అప్పుడు కోళ్ళు కోస్తారు, ఏటలకు వస్తారమ్మా, అది హానికరం కాదమ్మా అని అనొచ్చు మీరు. అది తాతల తరాల నుంచి వచ్చేది, అది మనం ఎవరిని తప్పుపడటానికి లేదు. భగవంతుడు సృష్టించిన సృష్టిలో ఆయన నడిపించేదే ఇదంతా. దుష్ట శక్తులు కూడా ఆయన కనుసన్నల్లో మనల్ని కాపాడుకోవడానికి అట్లా ఆయన సృష్టించిందే ఇదంతా. అమ్మ, ఇందాక మీరు అంటున్నారు దిష్టి తగులుతుంది అని చెప్తారు. ఇలాగే ఎవరైనా ఒక వ్యక్తి ఎదుగుతుంటే ఆ ఎదుగుతున్న వ్యక్తిని దించేయాలి అని చెప్పి వాళ్ళపైన చెడు శక్తులను ప్రయోగించి పూజలు చేస్తారు. ఈ చెప్పకూడదు కానీ చేతబడులు అవి అంటారు కదా, ఇవి నిజంగా ఉన్నాయా? చేస్తారా? దైవశక్తి ఉందని నువ్వు నమ్ముతావమ్మా? ఖచ్చితంగా. మరి దైవశక్తి ఉన్నప్పుడు దుష్టశక్తి ఉన్నది కూడా అంతే నిజం కదా. దేవతల కాలం నుంచి దేవతలు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు. దేవతలకి రాక్షసులకే యుద్ధం జరిగింది కానీ మనిషికి దేవతకు జరగలేదు కదా. అప్పటి నుంచే ఈ అనేది దుష్ట పూజలు, దుష్ట శక్తులు అనేది ఉంటూనే ఉన్నాయి. దైవశక్తి ఎంత ఉందో దుష్టశక్తి అంతే ఉంది. ఆ దుష్టశక్తి అనేది కనిపించకుండానే లోన్ 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 హరించేస్తుంది. కోటీశ్వరుని మంచిగా ఎదిగేవాడిని పడేయగలదు, ఆరోగ్యంగా ఉన్నవాడిని మంచం పట్టించగలదు. ఇలా చాలా మంది మన దగ్గరికి బాధలతో వచ్చారు. అలాంటి వాళ్ళకు కూడా మనం నయం చేసాం. మా దగ్గర ఉండే కొన్ని వేర్లతోని, కొన్ని తాయితలతోని, నిమ్మకాయలతోని అమ్మవారిని ధ్యానించుకొని. ఎలా గుర్తుపడతారు? ఇప్పుడు ఒకవేళ నా మీద ప్రయోగం జరిగింది అనుకుందాము, నేను వచ్చి చెప్పినప్పుడు నాకే తెలియదు కదా, మీరు ఎలా గుర్తుపడతారు? మనం అంజనంలో చూస్తాం కదమ్మా. మీకు చెప్పేస్తుంది అక్కడ. మనం అంజనంలో చూస్తాం కదా, మీరు వచ్చి కూర్చున్నారు, మీకు మంచిగుందంటే మంచిగుందనే చెప్తుంది. ఓకే. మీకు ఏం లేదు, ఎవరు చేశారో కూడా తెలుస్తుందమ్మా మీకు? అది మనం చెప్పకూడదమ్మా. అదంతా ఓకే. మనకి ఎవరు చేస్తారు ఏం చెప్పకూడదు. అసలు చేదబడి అనే మాటే రాకూడదు. ఓకే. అసలు అది అవసరం కూడా లేదు. వచ్చిండ్రు ఎవరైనా బాగలేదని వచ్చిరా, వాళ్ళ సమస్య తీర్చేంత శక్తి మనకి ఇచ్చింది కదా, మనం బాగు చేసి పంపించడం వరకే. చేదబడనే మాటే మనకు అసలు అవసరం కూడా లేదు. మనం బాగు చేసేంత ఉంది, బాగు చేసి పంపించడమే. ఎలా చేస్తారు బాగు చేయడం అంటే? బాగు చేయటం అంటే అమ్మ కొన్ని వేర్లు ఇస్తాం, కొన్ని తాయితలు ఇస్తుంటాం. వేర్లు ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయంటే అమ్మ, కొన్ని చెడు పూజలు అని అన్నావు కదా ఇందాక, నువ్వు అడిగావు కాబట్టి అది కూడా చెప్పింది నేను. ఇది వచ్చేసి మనకి బలమురి. ఈ సన్నగా ఉండేది ఎడమురి. బలము ఎడము. ఎడమురి, బలమురి. బలమురి. ఇవి వచ్చేసి తేలుకొండలు. మాకు అడవిలో మొత్తం దొరుకుతూ ఉంటాయి ఇవి. అవును. ఇవి వచ్చేసి తేలుకొండు. ఇది అడవి గుమ్మడికాయ. సేమ్ గుమ్మడికాయ ఆకారంలో ఉంది చూడు, పట్టుకో, గుమ్మడికాయ ఆకారంలో ఉంది.
అది వచ్చేసి మనకి అడవి గుమ్మడికాయ. అది సామాన్యంగా దొరకదు, కొన్ని దుక్కుల నుంచి తెచ్చుకుంటాం అయిపోయి. ఓకే. ఇవి వచ్చేసి గోమతి చక్రాలు, ఇది వచ్చేసి ముత్యపు శంకు. అట్లా వీటిని మనం ఒక కవర్లో పెట్టుకొని, ఇది వచ్చేసి మనకి ఆ కొబ్బరికాయతో పాటు ఒక గుడ్డలో పెట్టి కట్టుకోవాలి. ఇవి 5 రకాలు వచ్చేసి మనం ఒక కవర్లో పెట్టుకొని, ఒక గిన్నెలోనో ఒక కవర్లోనో పెట్టుకొని, మనం మంత్రిచ్చిన అక్షంతలు, మంత్రిచ్చిన పసుపు కుంకుమ ఇందులో పెట్టి, మనం ఎప్పుడైతే ఇప్పుడు ఇది సింహద్వారం కదా, వాళ్ళకి కనబడేట్టుగా అక్కడ పెట్టి ఉంచుకోవాలి. ఉంచుకున్నప్పుడు దాంట్లో ఎవరు వచ్చినా కానీ ఎలాంటి మనకు కనబడింది కొంత, మనుషులు కనబడతారు కానీ గాలి కనబడదు కదా, చెడు గాలి కనబడదు కదా, మనకు కనబడని చెడుని ఇది లాగేసుకుంటాయి, ఆకర్షించుకుంటాయి. మనకి మంచినిస్తాయి, చెడుని ఆ గుమ్మం నుంచి అటు నుంచి అటే పంపించేస్తుంటాయి. అంత శక్తి వాటికి ఉంటుంది. ఎక్కడైనా దొరుకుతాయని దబాన్ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే జరగదు. మనం పూజలో పెట్టుకొని మంత్రించుకొని ఇంట్లో పెట్టుకోవాలి. ఇంకొకటమ్మా, ఇక్కడ నేను వచ్చిన దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, ఈ కుండలు ఉన్నాయి, ఏంటవి? కుండలు అంటే అమ్మ, మనం కొన్ని పూజలు చేస్తుంటాం కదా, కొన్ని పూజలు కొన్ని దిగ్బంధనాలు ఉంటాయి. అష్ట దిగ్బంధనం ఉంటుంది, నాగ దిగ్బంధనం ఉంటుంది. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన, ఇప్పుడు కళ్యాణ దోషం ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఎన్ని సంబంధాలు చూస్తున్నా కూడా పెళ్ళిళ్ళు కావు, దగ్గరికి వస్తుంటాయి పోతుంటాయి, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ. కొంతమంది పెళ్ళిళ్ళు జరగక బాధపడే వాళ్ళకి, కొంతమంది అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి, నాగదోషం ఉన్న వాళ్ళకి, ఇలా సంతానం లేని వాళ్ళకి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఒక కుండ పెట్టి మనం అక్కడ ముగ్గు వేసి పూజ పెట్టి, వాళ్ళకి ఆ నిమ్మకాయలతోని, ఆ గుమ్మడికాయలతోని, అక్షంతలతోని, పువ్వులతోని అవన్నీ తీసి అందులో వేసి అవి తీసి మేము బయట వదిలేస్తుంటాం. వాళ్ళ పైన ఉండే చెడు శక్తి, ఎందుకంటే మనం ఒకళ్ళని బాగు చేసినప్పుడు అదంతా ఎందులోకి వస్తుంది, మనం తిప్పే నిమ్మకాయలోకి, మనం తిప్పే ఒక అక్షంతల్లోకి, మనం తీసే ఒక గుమ్మడికాయలోకి వస్తుంది. అవి ఎక్కడంటే అక్కడ 3 దారులు రోడ్లలో వేయకూడదు. అవును, వేస్తూ ఉంటారు. అట్లా చాలా పాపం, అది వేసిన వాళ్ళకే పాపం. అది అట్లా వేయకూడదు. నీ పైన చెడు ఎక్కడ కలిసిపోవాలి, నీళ్ళలో కలిసిపోవాలి. అప్పుడు మనం దాన్ని తీసుకెళ్ళి అలా దూరంగా పడేస్తాం, మనుషులు తిరగని చోట పడేస్తాం. పడేసినప్పుడు అంతటితో ఆ చెడు అనేది వెళ్ళిపోతుంది. అట్లా దానికోసం ఆ కుండలు. అమ్మ, మీ దగ్గరికి రావటం మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు చెప్పిన ప్రతి మాట కూడా చాలా చాలా చక్కగా వివరిస్తున్నారు. ప్రతి విషయం కూడా నాకు చాలా నచ్చింది. కేవలం నాకే కాదు కాబట్టి మా ప్రేక్షకులకి కూడా మీ నుంచి ఏదైనా ఒక మంచి విషయం, ముఖ్యంగా ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసం అనగానే అమ్మవారికి పూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజలు అవి చేస్తూ ఉంటాం. అందులో చిన్న చిన్న లోటుపాట్లు, తప్పులు కూడా చేస్తూ ఉంటాం కదా. మీ నుంచి మా ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా వచ్చే శ్రావణ మాసం కోసం? శ్రావణ మాసం కోసం నేను చెప్పేది ఏంటంటే అమ్మ, ఆ అమ్మవార్లు సాక్షాత్ అష్టలక్ష్మి దేవతల్ని మనం 5 శుక్రవారాలు పూజించుకుంటాం. శ్రావణ మాసం అంటే పెళ్ళిళ్ళు కూడా జరుగుతుంటాయి, అన్ని శుభకార్యాలు జరుగుతుంటాయి. ఆషాఢ మాసం కొంతమంది వేరే వేరే రాష్ట్రాల్లో జరుపుకుంటుంటారు. మన వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా పంట పొలాల మీద దృష్టి పెడతారు కాబట్టి అప్పుడు శుభకార్యాలు చేయకుండా, ఎందుకంటే వర్షం పడే టైంగా ఆషాఢ మాసం, ఇటు ఆషాఢ మాసానికి పంటలు ఇవన్నీ వేసుకొని ప్రశాంతంగా శ్రావణ మాసం వచ్చేసరికి అమ్మవారిని కొలుచుకుంటూ, ముత్యాలమ్మలను పెట్టుకుంటూ, లక్ష్మీ దేవతలను నిలబెట్టుకుంటూ, వాళ్ళ పెళ్ళిళ్ళు జరుపుకుంటూ చాలా వైభవంగా జరుపుకుంటారు. ఆ జరుపుకునే పద్ధతులు మీరు తెలిసో తెలియకో తప్పులు చేస్తే అమ్మ కోప్పడదు. దేవత ఎప్పుడూ కోప్పడదు, మనిషే కోప్పడేది. మనం తెలియక చేసిన తప్పుని ఆ అమ్మవారు, నువ్వు ఏ గింత నైవేద్యం పెట్టినా, గింత బెల్లం ముక్క పెట్టినా స్వీకరిస్తుంది. నువ్వు నాకు బెల్లం ముక్క పెట్టినావు, నాకు పట్టు చీరదేయాలి అని ఆమె బాధపడదు. మీకు కలిగిన దాంట్లో పూజ చేసుకోండి. ఎవరికి ఎలా చేతనవుతుందో, ఎవరు ఎలా పూజ చేయగలుగుతారో అలా చేయండి. కానీ మీరు పూజల వరకే మేము చేస్తాం, అమ్మవారిని సంతోషపెడతాం అని అనుకునే దాని మీద తల్లిదండ్రులని మర్చిపోతున్నారు. ముఖ్యంగా కుటుంబ బాధ్యతలను మర్చిపోతున్నారు. భార్యల భర్తల్ని, భర్తల భార్యల్ని, భార్యాభర్తల పిల్లల్ని కొన్ని కుటుంబాల్లో నా దగ్గరికి వస్తున్నారు కాబట్టి అలాంటి సమస్యలతో నేను చెప్తున్నా. తల్లిదండ్రులని వృద్ధాశ్రమాలలో వదిలిపెట్టడము, అనాథలుగా వదిలేయడము, పిల్లల్ని అనాథలుగా వదిలేసి వేరే ఒకరిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడము, ఇలా చాలా 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 సమస్యలతో మన దగ్గరికి వస్తున్నారు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, మీరు మీ తల్లిదండ్రులను బాగా చూసుకోండి. అటు అమ్మాయి అయినా అత్తమామని చూసుకోవాలి, తల్లిదండ్రులను చూసుకోవాలి. ఈ అబ్బాయి అయినా తల్లిదండ్రులను చూసుకోవాలి, అత్తమామని, కుటుంబాన్ని అందరు కలిసిమెలిసి ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో
అక్కడ నిజంగా లక్ష్మీదేవి నిలబడుతుంది. అంతేగాని మీరు ఇంట్లో పొద్దాక గొడవలు పడుకుంటా, మర్యాద లేకుండా, కుటుంబం బాధ్యత లేకుండా, ఏదో మేము నిలబెడతాను అమ్మవారిని, నేను పట్టు చీర పెడతాను, నేనే పూజ చేస్తాను, నేనే దండిదాన్ని అనుకుంటే మాత్రం అమ్మ సంతోషపడదు. ముందు ఈ కుటుంబంలో అందరం చూసుకుంటూ ఆ తల్లిలకు పూజ చేసుకోండి, సాష్టాంగంగా మీ ఇంట్లో నిలబడతారు. అది చాలా మంచి విషయం చెప్పారమ్మా. చాలా చాలా సంతోషం. సంతోషం తల్లి.